పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించే లక్ష్యంతో ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా ధరిత్రీ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 2024 అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవ నినాదం ప్లాస్టిక్స్ వర్సెస్ ప్లానెట్. దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అరికట్టడానికి కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్, ఇండియా ప్లాస్టిక్ ఒప్పందం, ప్రాజెక్టు రీప్లాన్, అన్ప్లాస్టిక్ కలెక్టివ్, గోలిటర్ భాగస్వామ్య ప్రాజెక్టు అమలు చేస్తోందని ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ జె సురేష్ అన్నారు. పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, కాలుష్యం నిరోధించడం, నియంత్రించడం, తగ్గించడం కోసం ప్లాస్టిక్ నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మనము ప్రతి సంవత్సరము ఏప్రిల్ 22వ తారీఖున ప్రపంచ ధరిత్రీ దినోత్సవము, మదర్ అర్త్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ మీద ఒక విస్తృతమైనటువంటి అవగాహనను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ధరిత్రీ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము ధరిత్రీ దినోత్సవం యొక్క ముఖ్య అంశము ప్లాస్టిక్స్ వర్సెస్ ప్లానెట్. అంటే ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఒక్క భూగ్రహం మాత్రమే మానవాళికి నివాసయోగ్యమైనటువంటి గ్రహం. అయితే ఈ ప్లాస్టిక్స్ వర్సెస్ ప్లానెట్ అంటే ఈ ప్లాస్టిక్స్ తర్వాత ఈ ప్లానెట్ కంటే ఈ గ్రహానికి ఏ విధమైనటువంటి దీని మీద ఒక విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్స్ వర్సెస్ ప్లానెట్ను ముఖ్య అంశంగా ఈ సంవత్సరం మనము ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఆధునిక జీవితంలో ప్లాస్టిక్స్ ఎంతగా అయిపోయిందంటే ప్లాస్టిక్ లేకుండా మనము జీవించలేనటువంటి పరిస్థితికి మనం ఈరోజు చేరుకున్నాం. ఇది చాలా ప్రమాదకరం. ఈ ప్లాస్టిక్స్ యొక్క మితిమీరినటువంటి వాడకం వల్ల అటు పర్యావరణ కాలుష్యంతో పాటు ముఖ్యంగా మానవాళి ఆరోగ్యము, ఎక్కడ చూసినా కూడా చెత్త, కాలుష్యము ఇవి పెరిగిపోవడంతో భవిష్యత్తు తరాలకు చాలా ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి తలెత్తింది. వీటి మీద సరైనటువంటి అవగాహనను పెంపొందించడంతో పాటు ముఖ్యంగా ఈ ప్లాస్టిక్స్ యొక్క వాడకాన్ని కనుక మనము చూసినట్టయితే మొట్టమొదట అంటే దాదాపుగా అమెరికాలో 1901లో బెకలైట్ అనేటువంటి ఒక చిన్న పదార్థంతో ప్రారంభమైనటువంటి ప్లాస్టిక్ ఈరోజు దాదాపు ఒక 20 రకాల ప్లాస్టిక్ వస్తువులతో పాటు సుమారుగా ఒక 10,000కు సంబంధించినటువంటి కెమికల్ అడిటివ్స్ అంటాం. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్స్ యొక్క దీని వాడకాన్ని దీని కనుక మనం చూసినట్టయితే మొట్టమొదట అంటే ఇది ఎట్లా ఏర్పడతాయంటే పెట్రోకెమికల్స్ అంటే మనకు ఈ కర్బన ఉద్గారాలు అంటాం కదా, ఈ గ్రీన్ హౌస్ గ్లోబల్ ఎమిషన్స్ అంటాం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటాం. అంటే ఈ భూగ్రహం గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ భూతాపం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఈ శిలాజ ఇంధనాలను అధిక ఉష్ణోగ్రతలకు మనం వేడి చేసినప్పుడు మొట్టమొదట ఇది చిన్న అణువులుగా విడిపోయి ఒక పాలిమర్స్ అంటే మోనోమర్స్గా ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రొపిలిన్ కానీ ఇథిలిన్ కానీ ఇటువంటి మోనోమర్స్ ఉత్పత్తి అయిన తర్వాత కొన్ని రసాయన చర్యల వల్ల అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ పాలిమర్స్గా మారడము, ఈ పాలిమర్స్ను అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినప్పుడు చిన్న చిన్న ఒక అణువులుగా విడిపోయి ఈ ప్లాస్టిక్స్ దీన్ని ఒక ఎక్కువ ఉష్ణోగ్రతలకు వేడి చేయడంతో ఈ ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేటువంటివి అంటే మనము ప్రతి పీల్చే గాలిలో, తినే ఆహారంలో, మన బట్టలు అన్నిటిలో కూడా భాగం అయిపోయి విడదీయరానటువంటి ఒక పదార్థంగా ఏర్పడడంతో చాలా దీన్ని ఉన్నటువంటి చాలా ఆరోగ్యానికి సంబంధించినటువంటివి, పర్యావరణానికి హాని కలిగించేటివి, ముఖ్యంగా మనకు ప్రత్యేకించి ఈ భూగ్రహానికి విపరీతమైనటువంటి చెత్త పేరుకుపోవడం ఇది ఎంతగా పరిణమించిందంటే సముద్ర తీర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, అడవులు వీటన్నిటిలో కూడా చాలా తీవ్రమైనటువంటివి ఏర్పడడంతో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పాటు ఇతర రకాలైనటువంటి ప్లాస్టిక్ వస్తువుల వినియోగం భారీగా పెరగడంతో ముఖ్యంగా అంటే మనకు ప్యాకేజింగ్లో కానీ అన్నిటిలో ఇంతకుముందు గతంలో మనకి ఈ ప్లాస్టిక్ వినియోగం ఇంతగా ఉండేటువంటిది కాదు. ముఖ్యంగా 1950 దశకంలో చూసినట్టయితే మన వెనకటి తరాలు అంటే మనం కానీ చిన్నతనంలో కానీ లేకుంటే మన తాతల తరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ముఖ్యంగా అంటే ఈ కాటన్ అంటే నూలు వస్త్రాలతో వేసినటువంటి సంచులను కానీ తర్వాత స్టీల్ కంటైనర్లను కానీ వీటిని వాడేవాళ్ళం. ఈరోజు మనం ఏంటంటే ఈరోజు ఈ ఫ్యాషన్ అంటే ఫాస్ట్ ఫ్యాషన్ యొక్క ఈ మారుతున్నటువంటి క్రమంలో అంటే మనం ఎక్కడ పచారీ కొట్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తర్వాత ప్యాకింగ్లో తర్వాత చివరికి మనకు ఈ వాడేటువంటి ఫర్నిచర్ అన్నిటిని కూడా ప్లాస్టిక్ ఆక్రమించినటువంటి ఒక దుస్థితి ఈరోజు నెలకొన్నది. దీని కనుక మనం నివారించకపోతే భవిష్యత్ తరాలకు చాలా పెను విపరిణామాలు తలెత్తుతున్నాయని మనకు శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియపరుస్తున్నాయి. ముఖ్యంగా ఇవి ఎంతగా అంటే తల్లి గర్భస్థ శిశువులో ఉన్నటువంటి అంటే కమ్యూనికేషన్ ఫ్రమ్ ప్లాజెంటా అంటే మదర్ టు చైల్డ్కు ఉన్నటువంటి ఇన్ఫాంట్కు అంటే గర్భస్థ శిశువుకు తల్లికి ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ను కూడా ప్రభావితం చేసే దిశగా ఉన్నటువంటిది అనేటువంటిది పరిశోధనలు మనకు ఈరోజు తెలియపరుస్తున్నటువంటి తరుణంలో ప్లాస్టిక్ అనేటువంటిది చాలా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్స్ వినియోగాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ తయారు చేసేటువంటి వ్యక్తులు కానీ వీటి మీద నియంత్రణలు ముఖ్యంగా ప్రభుత్వము ప్రజలు కలిసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ను
వాడిన వెంటనే వాటిని క్రష్ చేయడం, ముఖ్యంగా అంటే ఈ చెత్త కుప్పల్లో ఉన్నటువంటి వాటిలో మనకు ఆవులు ఇవి ఏరినప్పుడు వారి యొక్క అంటే అన్నిటిలో కూడా వాళ్ళ యొక్క విసర్జక పదార్థాల్లో కూడా ఎక్కువగా ప్లాస్టిక్ సంచులు కవర్లు రావడం అనేటువంటిది ఎంత ఆందోళన కలిగించేటువంటి విషయం. ముఖ్యంగా మనకు అటు మిల్క్లో కానీ, డైరీ ఇండస్ట్రీలో కానీ, కూరగాయల్లో ఇవన్నిటిలో కూడా మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఇవి చాలా ప్లాస్టిక్ అనేటువంటిది రావడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగించేటువంటి పరిణామం. ముఖ్యంగా ప్లాస్టిక్ డిస్పోజబుల్ మీద మనకు చాలా పరిశోధనలను కూడా మనం విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. త్వరగా డీకంపోజ్ అయ్యేటువంటివి, ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ అంటాం, అంటే తక్కువ మనకు ఉన్నటువంటి పరిణామంలో ఉన్నటువంటివి సులభంగా అంటే భూమిలో కలిసిపోయేటువంటి ఈ ప్లాస్టిక్స్ యొక్క వినియోగాన్ని మనము చేయాలి. దీంతో పాటుగా మనకు ప్లాస్టిక్కు సంబంధించినటువంటి ప్రత్యేకించి అంటే వీటిని నియంత్రించడంతో పాటు ప్రజల్లో విస్తృతమైనటువంటి అవగాహనను పెంపొందించడం, మరి ముఖ్యంగా తయారీ తర్వాత సరఫరా మీద కూడా మనకు అది చేయడం, ముఖ్యంగా మనకు ప్రభుత్వ నియంత్రణలు కనుక మనం ఉంచినట్టయితే చాలా మేలుకరంగా ఉంటుంది. మనము ప్లాస్టిక్ యొక్క వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తూ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అనాదిగా మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి నూలు, తర్వాత కాటను, తర్వాత వీటిని కనుక ఎక్కువగా మనం ప్రోత్సహించినట్టయితే ఇటు మనకు ఉపాధి అవకాశాలతో పాటు ప్లాస్టిక్ను కూడా నివారించిన వాళ్ళం అవుతాము. రెండవదిగా మనకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక చక్కటి నినాదం ఇచ్చిండ్రు, క్యారీ ఏ బ్యాగ్ బట్ నాట్ క్యారీ బ్యాగ్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు అవసరమైనటువంటి వస్తువులు తెచ్చుకోవడానికి ఒక సంచిని తీసుకెళ్ళాలి తప్ప మనం ప్లాస్టిక్ని తీసుకురావద్దనేటువంటి మంచి నినాదాలతో ఇటు ప్రభుత్వము అటు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా కలిసి ప్రజల్లో విస్తృతమైనటువంటి అవగాహనను పెంపొందించినప్పుడు మాత్రమే మనము ఈ ప్లాస్టిక్ను నివారించగలము. మరి ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ఒక మంచి పర్యావరణాన్ని కలిగినటువంటి ఒక గ్రహాన్ని, ముఖ్యంగా భూమి అంత మనకు నివాసయోగ్యమైనటువంటి ఈ భూగ్రహాన్ని భవిష్యత్ తరాలకు అందించగలము.